ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కు కేర్ ఆఫ్ అడ్డా. ఈ రోజు మనం ఈ వీడియోలో టీఎస్ ఎన్పీడీసీఎల్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా అఫీషియల్ నోటిఫికేషన్ కి రీడైరెక్ట్ అవుతారు. లేదా గూగుల్లోకి వెళ్ళి టీఎస్ ఎన్పీడీసీఎల్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కేటగిరీకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 82 వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే మనము ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. సో ఆన్లైన్లో మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు కనుక ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఆ అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్స్ ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇక్కడ గమనించినట్లయితే అప్లికేషన్ మనకి స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసినట్లయితే పేమెంట్కి సంబంధించిన డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్కి సంబంధించి మనం గమనించినట్లయితే 27th జూన్ నుంచే ఇక్కడ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ అలానే అప్లికేషన్స్ కూడా 27th జూన్ నుంచే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 11th జూలై వరకు మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఐదర్ పేమెంట్స్ కావచ్చు లేదా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయడానికి కావచ్చు. మనకి 11th జూలై వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో గమనించినట్లయితే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మనకి 6th ఆగస్ట్లో మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం అప్లై చేసినట్లయితే మనం ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ కూడా మనం ఏ డేట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం గమనించినట్లయితే 14th ఆగస్ట్ నుంచి మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసారు. అండ్ 14th ఆగస్ట్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఆ తర్వాత నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ లిమిట్ అండ్ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి మొత్తం 82 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మినిమం 18 years అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 44 years అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలానే ఇక్కడ శాలరీకి సంబంధించి మనం గమనించినట్లయితే 64,295 వరకు ఈ మనకి శాలరీ అనేది పే చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో శాలరీ రేంజ్ అనేది అప్రాక్సిమేట్ 64,000 వరకు మనకి ఇక్కడ శాలరీ అనేది లభిస్తుంది పర్ మంత్. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి గమనించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కి సంబంధించి మనం కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో పక్కాగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలి, దట్టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎల్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కి సంబంధించి దట్టు రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగానే ఇక్కడ ఈ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో మేము అండ్ మాక్సిమం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అండ్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు SC, ST, BC క్యాండిడేట్స్ కి అండ్ EWS క్యాండిడేట్స్ కి. అండ్ అలానే
10 ఇయర్స్ వరకు మనకి ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ గా మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించి మనం డీటెయిల్స్ గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ 200 రూపీస్ ఏమో మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ గా మనకి ఇక్కడ చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే 120 రూపీస్ ఏమో మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ గా ఇక్కడ చార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అన్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. కానీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ తో పాటు ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే జిహెచ్ఎంసీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లోనే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అన్నట్టుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత గమనించినట్లయితే హౌ టు అప్లైకి సంబంధించి మనకు డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. సో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ముందుగా చెప్పినట్టే ఈ అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి. సో బేసిక్ డీటెయిల్స్ అంటే మన నేమ్ అండ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి లాంటి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనం అప్లికేషన్ ఫీజ్ అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేసినట్లయితే ఆ తర్వాత మనకి ఇక్కడ జోనల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ని తీసుకొని మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి మనం రీడైరెక్ట్ అయ్యి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనం అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. ఫీజ్ పే చేసిన తర్వాత మనకు నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ని బేస్ చేసుకొని మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మన అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సిలో అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో అండ్ మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, పర్సనల్ ఐడెంటిటీకి సంబంధించి ఆ డాక్యుమెంట్స్లో ఏ విధంగా అయితే కరెక్ట్గా ఉందో అదే విధంగా కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో మ్యాక్సిమం మీరు 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మీరు పేరు మార్చినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అండ్ అలానే ఫోన్ నెంబర్ అండ్ అలానే ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు కూడా వ్యాలిడ్ అండ్ వర్కింగ్ కండిషన్స్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబరే ఇవ్వండి. ఇన్ కేస్ మీరు రాంగ్ ఎంటర్ చేసినట్లయితే ఫర్దర్గా మీకు కమ్యూనికేషన్ అనేది డిలే అవుతుంది లేదా అసలు కమ్యూనికేషన్ లేకుండా పోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు రాంగ్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కావచ్చు లేదా పేమెంట్ అప్పుడు కావచ్చు, ఏదైనా క్వరీ ఉన్నట్లయితే మీరు హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన టైమ్స్ అంటే మార్నింగ్ 10:30 నుంచి 1 వరకు అండ్ అలానే ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు ఈ టైమింగ్స్లో మీరు కాల్ చేసి మీకు ఏదైనా క్వరీ ఉన్నట్లయితే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ కూడా చేయడానికి ఇక్కడ అవకాశం అనేది కల్పించారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మనము నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి జనరల్ కండిషన్స్ చెప్పారు ఫ్రెండ్స్. సో జనరల్ కండిషన్స్ అంటే తెలిసినవే కదా, ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలానే ఫోటోకి సంబంధించి అంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫోటో కింద సిగ్నేచర్ చేసి ఈ రెండింటిని కలిపి ఒకే ఫైల్ కింద మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జాంపుల్గా కూడా మనకి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉండాలి తప్ప ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి తప్ప ఫోటో పైన క్రాస్ సిగ్నేచర్ చేయడానికి లేదు. సో ఈ ఫార్మేట్లో మీరు సిగ్నేచర్ అండ్ ఫోటోని తీసుకొని ఒకే ఫైల్ కింద మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసేటప్పుడు కూడా 50 KB లోపు ఉండేలాగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇవే డీటెయిల్స్ అనేవి అక్కడ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో అక్కడైనా సరే మీరు అప్లోడ్ చేసేటప్పుడు చెక్ చేసుకొని మీరు అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే నోటిఫికేషన్లో సర్టిఫికేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్స్కి సంబంధించి మనకి ఏవే సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో మనందరికీ తెలిసినవి కదా, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన స్టడీ సర్టిఫికేట్స్, మన గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, మన పర్సనల్ ఐడెంటిటీ, ఇన్ కేస్ మీకు రిజర్వేషన్స్ వర్తిస్తూ ఉన్నట్లయితే మీ కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. ఇలా మిగతా అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు ఖచ్చితంగా సాఫ్ట్ కాపీ అండ్ అలానే హార్డ్ కాపీ అనేది మెయింటైన్ చేయండి. సాఫ్ట్ కాపీస్ ఎందుకు అన్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్కి సాఫ్ట్
కాపీస్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తాయి కాబట్టి ముందుగానే సాఫ్ట్ కాపీస్ అండ్ హార్డ్ కాపీస్ అనేవి మీరు తీసుకున్నట్లయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ 95% ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి నా క్యాండిడేట్స్ ఏవో మనకి ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయబడతారో మనం ఇప్పుడు ఫర్దర్గా లిస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఓవరాల్ తెలంగాణలోనే అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ 95% ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడతాయి ఫ్రెండ్స్. సో ఏ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్స్కి లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేయబడుతున్నారో మనం ఒకసారి లిస్ట్ అనేది చూద్దాం. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ లిస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ లిస్ట్కి సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, మహబూబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెదపల్లి, జగిత్యాల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ అండ్ కొమరం భీం, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరిని లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మనకి చదివి ఉన్నారో వారిని లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయబడతారు. అదర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నట్లయితే వారిని నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 95% ఆఫ్ ద వేకెన్సీస్ ఇప్పుడు మనం ఏదైతే లిస్ట్ అనేది మనం మెన్షన్ చేశామో ఈ లిస్టులో చదివిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని లోకల్ క్యాండిడేట్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత నోటిఫికేషన్ లో మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ ఇన్ ద సెన్స్ మనకి OMR బేస్డ్ మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో GHMC ఏరియాలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ లో మనకి అలాట్ చేసిన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మనము ఈ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో స్కోర్ వస్తుందో ఆ స్కోర్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అలాట్మెంట్ అనేది ఇస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే మనం మినిమం క్వాలిఫై అయ్యాము అని చెప్పాలి అన్నట్లయితే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో OC EWS క్యాండిడేట్కి 40% రావాలి, BC క్యాండిడేట్స్కి 35% రావాలి, SC ST క్యాండిడేట్స్కి 30%, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 30% స్కోర్ వచ్చినట్లయితే వారిని క్వాలిఫై అయినట్టుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ క్వాలిఫై అయిన క్యాండిడేట్ లోంచి మెరిట్ లిస్ట్ తీసి రిజర్వేషన్స్ ప్రకారంగా మనకి ఇక్కడ జాబ్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ట్రైనింగ్ కమ్ ప్రొవిజన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నట్టుగానే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ 2 years ప్రొవిజనరీ పీరియడ్ అనేది ఉంది. ఈ 2 years ప్రొవిజనరీ పీరియడ్లో 1 year వచ్చేటప్పటికి మనకి ట్రైనింగ్ పీరియడ్గా ఉంటుంది, ఇంకొక 1 year ఏమో మనకి ప్రొవిజనరీ పీరియడ్గా ఉంటుంది. అండ్ అలానే ఈ జాబ్లో మనం జాయిన్ అయ్యేటప్పుడు మనకు ఖచ్చితంగా సర్వీస్ బాండ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో బాండ్ అనేది సైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనము 1 year ట్రైనింగ్ పీరియడ్లో కనుక మనం విత్డ్రా అయినట్టయితే, అంటే ఈ జాబ్లో జాయిన్ అవ్వకుండా విత్డ్రా అవ్వాలి అనుకున్నట్లయితే అప్పటి వరకు మనం రిసీవ్ చేసుకున్న శాలరీతో పాటుగా 50,000 రూపీస్ అనేది ఆర్గనైజేషన్స్కి పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇన్ కేస్ మనము 1 year సర్వ్ ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 6 years వరకు ఆర్గనైజేషన్కి మనము సర్వ్ చేయకుండా, అంటే సర్వీస్ చేయకుండా మనము బయటికి రావాలి లేదా వేరే జాబ్ చేయాలి అనుకున్నట్లయితే మనము అప్పటి వరకు తీసుకున్న శాలరీతో పాటుగా 1 lakh అనేది మనం ఆర్గనైజేషన్స్కి పే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ బాండ్ అనేది మనకి 5 years ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 5 yearsలో మనకి ఏమవుతుంది అన్నట్లయితే 2 yearsకి అడిషనల్గా, అంటే ఈ 2 years ట్రైనింగ్ పీరియడ్కి అడిషనల్గా మనం ఆ 5 years అనేది సర్వ్ చేయాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్కి. సో ఇన్ కేస్ మధ్యలో డ్రాప్ అవ్వాలి అన్నట్లయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఈ విధంగా మనము సర్వీస్ బాండ్ బ్రేక్ చేస్తున్నందుకు మనం అమౌంట్ అనేది పే చేసి ఆర్గనైజేషన్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.